లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ జన్మదినం పురస్కరించుకొని అల్విని కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గాంధీ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ను సత్కరించి ఈ సందర్భంగా డివిజన్లోని పలువురు చిన్నారులకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యువజన నాయకులు రామకృష్ణ గౌడ్, తెరాస డివిజన్ కమిటీల అధ్యక్షులు, డివిజన్ వార్డు సభ్యులు, ఏరియా కమిటీ మెంబర్లు, డివిజన్ తెరాస నాయకులు, మహిళా నాయకురాళ్ళు, డివిజన్లోని పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే బర్త్డే పురస్కరించుకొని ఎల్లమ్మ బండలో గల సాయిబాబా టెంపుల్లో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నమస్తే, వీధుల స్వాగతం. లక్ష్మణ సమాజయుతం షర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు రెండోసారి దప్ప కూడా ఎన్కేసి బర్త్డే నిర్వహించుకున్న సందర్భంగా వారితో ముచ్చట్లు ప్లాన్ చేద్దాం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఎన్నో బర్త్డే, ఈ యొక్క బర్త్డే స్పెషల్గా మీరు జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు? 60 సంవత్సరాలకు వచ్చాం. ఎప్పుడు సర్వీస్లో ఉన్నాం. నిరాడంబరంగా చక్కగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక మిత్రుడిగా ప్రజల్లో కలిసిపోవాలి, సర్వీస్ చేయాలా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇచ్చినటువంటి నిధులు, ఇచ్చినటువంటి సహకారం, ఒక గొప్ప సహకారంతో కాన్స్టిట్యున్సీని 80% భాగం అభివృద్ధి చేసుకున్నాం. మిగిలిన విషయంలో కూడా కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి తుఫాను విపత్తు విషయంలో కూడా రాత్రింబగళ్ళు అధికారులే కాకుండా మేము కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేయటం, రోడ్ల మీదే రాత్రింబగళ్ళు కూడా ఉంటాం. మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు చేయగలిగాం. ఒక్క సెల్లార్లో వాటర్ తప్పించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. వాటికి కూడా శాశ్వత పరిష్కారాలు, నాలాలు కానీ, చెరువులు కానీ, లో లెవెల్ కానీ ఎక్కడెక్కడ కబ్జా అయినాయో వాటిని కూడా తీసి చాలా వరకు రెక్టిఫై చేయగలిగాం. గతంలో లాంటి పరిస్థితి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో లేదు. అయినప్పటికీ కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం అని 20-25 సంవత్సరాల నాడు పడిందన్నారు. మళ్ళీ ఇప్పుడు పట్టడంతో వాటికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేయలేకపోయాం, ఇంత ఊహించలేకపోయాం. ఇప్పుడు జరిగిన సంఘటనలు కళ్ళారా చూసాం కాబట్టి వాటికి తగ్గట్టు చక్కటి మార్గాలు అన్వేషించి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, హైటెక్ సిటీ అంటే 29 రాష్ట్రాల ప్రజానికం, ఇతర దేశస్తులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి గౌరవం తేవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనేదే మా ఏకైక ధ్యేయం. ఈరోజు మరి గతంలో పుట్టినరోజులు చాలా వరకు అవాయిడ్ చేశాం. కరోనా పరిస్థితి, వరదల పరిస్థితుల్లో మనం అవైలబిలిటీ లేకపోతే బాగుండదని అంటాం. మా మిత్రులు, శ్రేయోభిలాషులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి పెద్దలంతా కూడా ఆశీర్వదించినటువంటి పరిస్థితులు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా పుట్టినరోజులు పరిగణలోకి తీసుకురాకూడదు. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ ఉంటుంది, అవన్నీ సహజం. ఎప్పుడప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని తెలియజేసుకోవటం. ఈ సంవత్సరమే అనుకోని విపత్తు కరోనా, మరి వర్షం కూడా 26 సెంటీమీటర్లు రావటం, మరి మీ యొక్క షేర్లింగంపల్లి డెవలప్మెంట్ అవరోధం ఏమైనా జరిగిందా? ఎలా ముందుకెళ్ళారు? నాకు తెలిసి పెద్ద అవరోధం జరగల. ఎందుకనంటే మేము మొన్న రాత్రి మొత్తం పూర్తిగా రోడ్ల మీద ఉన్నాం, వాటర్ డైవర్షన్ కోసం. కేవలం నాకు తెలిసి 1% డ్యామేజ్ ఉంటుంది సహజంగా, ఎందుకంటే నీళ్లు నిండిపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నారు. అదిగాక లోతట్టు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కట్టిన ప్రజానికం, సెల్లార్లు మునిగిపోవటం, కార్లు మునిగిపోవటం. మరి ఈ రెండు మునిగిపోయి అది తేలనప్పుడు నీళ్లు తోడలేక బయట కూడా లెవెల్స్ సేమ్ లెవెల్ ఉండటంతో తోడలేనప్పుడు కరెంట్ ఇవ్వలేకపోయాం. జనరేటర్స్ తడిసి ముద్దయిపోయినాయి.
ఇటువంటి పరిస్థితుల్ని మనం పై ఫ్లోర్లోకి ఏ రకంగా మార్చుకొని ప్యానల్ బోర్డ్స్ కానీ జనరేటర్లు కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు జరిగినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక చేసుకునే విధంగా ప్రభుత్వ పరంగా జిహెచ్ఎంసీ పరంగా మేము ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉండి అనుభవించినటువంటి ఇబ్బంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి అరకపూడి గాంధీ గారి బర్త్డే పురస్కరించుకొని మరి ఉన్నటువంటి సేవల అభిమానం మేరకు అందరూ రావడం జరిగింది అని తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరామెన్. నమస్కారం, నా పేరు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ఛార్జ్ ఆల్సో. సో మా గాంధన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, అట్లానే మా గాంధన్న ఎప్పటికీ ఇట్లానే మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు మినిస్టర్ కావాలని మా అందరి కోరిక. ఈ కోరిక అందరూ నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. నా పేరు మల్లెల శ్రవణ్ కుమార్ యాదవ్. గాంధన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు కడారి గంగారాం యాదవ్. మన గాంధన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అట్లనే అన్న అభివృద్ధి పనులలో ఎంతో ముందుంటాడు. అన్న అంటే నేనున్నానని ముందు అంచెలో ఉండే గాంధన్న మళ్ళీ మేము మినిస్టర్గా చూడాలని మా ఒక తృప్తి కోరిక. అట్లనే గాంధన్న మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభలో అన్ననే ఉండాలని నా మనవి. నమస్కారం. ఈరోజు షేరింగంపల్లిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. గొప్పగా ఘనంగా ఈరోజు మా షేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ అన్న గారి బర్త్డే సందర్భంగా ఎక్కడికక్కడ నిన్న వాటర్ ఫ్లూడ్ రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, వాటర్ కానీ, కార్యకర్తలు, ఏరియా వార్డ్ మెంబర్స్, కార్పొరేటర్లు, ఏరియా డివిజన్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ షేరింగంపల్లిలో ఈరోజు ప్రజల్లో నిత్యం ఉంటూ నైట్ నుంచి చూస్తుండొచ్చు. ఎమ్మెల్యే గారు కూడా గత 3 రోజుల నుంచి నైట్ మొత్తము ప్రజలలో సేవ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి ఆదరణని యువకులు డివిజన్ వారీగా, అలాగే షేరింగంపల్లి టోటల్లీ గల్లీ విలేజ్ టు ఈరోజు పండుగ వాతావరణంలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే ఎన్నికల్లో 10కి 10 డివిజన్లు షేరింగంపల్లిలో మేము సాధించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, షేరింగంపల్లి ప్రజల తరపున, ముఖ్యంగా మా దళిత యువసేన ప్రతి ఒక్కరి తరపున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లోకేష్, హైటెక్ సిటీ. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రజని. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు మాకు ఫస్ట్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా మాకు లేడీస్ పట్ల ఎంతో హెల్ప్ చేస్తున్నారండి. ఏదైనా కానీ కళ్యాణ లక్ష్మి కానీ, అలాగే షాదీ ముబారక్ కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, అలాగే మాకు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు రేషన్ కార్డ్స్, ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు అన్ని విధాలుగా సార్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. అన్ని విషయాలలో కూడా మాకు లేడీస్ పట్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్నారండి. కాబట్టి సార్కు ఈరోజు జన్మదినం నడుపుకుంటున్నారు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.